ఈ వీడియోలో చిన్నగా పంచవిధ సూతకములు అంటే ఏమిటో చెప్పుకుందాము. అంతకంటే ముందుగా కొబ్బరికాయని పూర్ణఫలం అని కూడా అంటారు కదా. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగిన సులభంగా విజయవంతం అవుతాయి. నెక్స్ట్ భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయని నమ్మకం. అదే నేరేడు పండ్లు శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని నమ్మకం. నెక్స్ట్ భగవంతుడికి ద్రాక్ష పండు నైవేద్యంగా పెడితే ముందు చిన్నపిల్లలకి తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి, కార్యజయం లభిస్తుందని నమ్మకం. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకించిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిన తర్వాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరా పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలు అన్ని తొలగి ఆరోగ్యవంతులు అవుతారు. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయని నమ్మకం. పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారని నమ్మకం. నేను వీడియో స్టార్టింగ్ లో మెన్షన్ చేశాను కదా, పంచవిధ సూతకములు అంటే జన్మ సూతకము, మృత సూతకము, రజ సూతకము అంటే రోగ సూతకము, శవదర్శన సూతకము. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినాను. థ్యాంక్ యూ.